కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యుల పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ 4 ఏళ్లుగా బకాయిలు విడుదల కాక విద్యార్థులు, యాజమాన్యులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం మారితే విద్యార్థుల జీవితాలు మారుతాయని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ రోజున నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ రోజున పెనం నుంచి పోయిన పరిస్థితి ఈ రోజున విద్యార్థుల భవిష్యత్తు తయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేనేజ్మెంట్ పరిస్థితి చూస్తే చిన్న చిత్క మేనేజ్మెంట్లు అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేక విద్యాబోధన చేస్తున్న వారికి ఏదైతే సాలరీలు ఇవ్వలేక అద్దెలు కట్టలేక ఈ రోజున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి అనేక మంది విద్యార్థి యాజమాన్యాలు మాతో చెప్పడం జరిగింది. ఇది పునరావృతం అయితే కనుక, ఇలాంటి జరిగితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ, ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితోని ఏదైతే మీరు గతంలో విమర్శలు బీఆర్ఎస్ పార్టీ పైన చేశారో మళ్ళీ అవే విమర్శలు మిమ్మల్ని కూడా గద్దె దిగేటువంటి విధంగా చేస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పట్టు విడుపులకు పోకుండా నిన్న కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. ఇలా విజిలెన్స్ దాడులు అంటున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, విజిలెన్స్ దాడులు ఎందుకు కళాశాల పైన? కళాశాలలు ఏమైనా అవినీతి వ్యాపారాలు చేస్తున్నాయా? ఒక కళాశాలకు అనుమతి కావాలి అని అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ అఫీషియల్స్ ప్రతి సంవత్సరం కూడా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే కళాశాలకు అనుమతి లేదు. కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్